నమస్తే. ఏపీ ప్రభుత్వం ప్రజలకు అద్దిరిపోయే ఆఫర్ ఇచ్చింది. రిజిస్ట్రేషన్ ఛార్జీల భారాన్ని అమాంతం ఒక్కసారే తగ్గించేసింది. కేవలం 100 రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి అని ప్రకటించింది. అయితే ఈ సౌకర్యం కేవలం వారసత్వంగా వచ్చే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్కు మాత్రమే పరిమితం. రాష్ట్రంలో కొన్ని వేల భూ సమస్యలకు కారణం ఆయా భూములను రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడమే అని ప్రభుత్వం గుర్తించింది. తొలుత అన్నదమ్ముల మధ్య నోటి మాటలు, పెద్ద మనుషుల సమక్షంలో కాగితాలపై రాయించుకుంటున్నారు అని, ఆ తరువాత వారసుల మధ్య వివాదాలు పెరుగుతున్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించాలి అంటే ప్రతి లావాదేవీ రిజిస్ట్రేషన్ చేయించాలి అని నిర్ణయించింది. అయితే అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం పెను భారంగా మారుతోంది అని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించలేక కొందరు తమ భూములను రిజిస్టర్ చేయించుకోవడం లేదు అని గుర్తించింది. దీనివల్ల రైతులకు దక్కాల్సిన ప్రయోజనాలు కూడా అందడం లేదు అని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 55,000 భూ సమస్యలు రిజిస్ట్రేషన్ లేకపోవడం వలన పెండింగ్లో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను నామమాత్రం చేసి వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ను ప్రోత్సహించాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం సదరు ఆస్తి 10 లక్షల లోపు ఉంటే 100 రూపాయలు, ఆ పైన ఉంటే 1000 రూపాయల ఫీజును స్టాంప్ డ్యూటీ కింద చెల్లించాల్సి ఉంటుంది. భూ యజమానులు మరణించిన అనంతరం వారసులకు సంక్రమించే ఆస్తిని మాత్రమే ఈ ఫీజులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు వారసత్వ భూముల రిజిస్ట్రేషన్కు ఆ ఆస్తి మార్కెట్ విలువలో 1% స్టాంప్ డ్యూటీగా వసూలు చేసేవారు. సాధారణంగా తల్లిదండ్రుల మరణానంతరం వారసత్వంగా వస్తున్న ఆస్తులను వారసులు కాగితాలపై రాసి తమ పేర్లపై మ్యూటేషన్లు చేయాలి అని తహసీల్దార్కు దరఖాస్తు చేసుకుంటారు. కేవలం కాగితాలపై రాసుకోవడం వల్ల తహసీల్దార్ కార్యాలయాలలో మ్యూటేషన్ చేయడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో రికార్డుల్లో లోపాల వల్ల భూ వివాదాలు ఎక్కువైపోతున్నాయి. గత ఏడాది ఇలా వారసత్వ భూములకు సంబంధించిన దాదాపు 55,000 ఫిర్యాదులు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీలునామా రాయకుండా యజమాని మరణిస్తే వారసులు ఆ ఆస్తులను భాగాలుగా చేసుకుని లిఖితపూర్వకంగా ఏకాభిప్రాయంతో వస్తే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో 100 రూపాయల నామమాత్రపు రుసుం తీసుకొని రిజిస్ట్రేషన్ చేయనున్నారు.